మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మ. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు, ఈనాటి సభాధ్యక్షులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ బోర్డు చైర్పర్సన్ గారు శ్రీ దేవదత్ గారికి, అలాగే సర్టిఫికేషన్ బోర్డు డైరెక్టర్ గారికి, అలాగే విజయ డైరీ చైర్పర్సన్ చలసాని ఆంజనేయులు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నడిపడానికి మనకు అవకాశం ఇచ్చిన నాగసింధు స్పిన్నింగ్ ఎండి గారు శ్రీ సత్యనారాయణ గారికి, అలాగే వేదిక పైన ఉన్న అధికారులందరికీ, పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, అలాగే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఆర్గానిక్ రైతులు, అలాగే ఆర్గానిక్ ఔత్సాహకులందరికీ, అలాగే ఈరోజు కార్యక్రమానికి మనకు ముఖ్యంగా కొంతమంది అతిథులు బయట నుంచి వచ్చి ఉన్నారు, రీసోర్స్ పర్సన్స్. దాంట్లో కార్బన్ క్రెడిట్స్, అలాగే కార్బన్ సెక్విస్ట్రేషన్ గురించి చెప్పడానికి మిస్టర్ సన్నీ వివేశేష్ గారు, ఎండి సిఇఓ హ్యూమన్ ఫస్ట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, అలాగే లైవ్ ట్రేసబిలిటీ అండ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ క్యూఆర్ బేస్డ్ ఫార్మ్ ప్రోడక్ట్స్ శ్రీ మిస్టర్ ప్రబల్ తోమర్ గారు, కోఫౌండర్ కిసాన్ లీడర్ మిస్టర్ రఘురామ్ గారు, భూమి ఆర్గానిక్స్, అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి చెప్పడానికి శ్రీ ఆశా కిరణ్ గారు, ఎండి అమరావతి విలేజ్ ఆర్గానిక్స్ గారు, అలాగే అక్షయకల్ప ఆర్గానిక్ వైట్ రెవల్యూషన్ సంస్థ నుంచి మిస్టర్ శశికుమార్ గారు, సిఇఓ అక్షయకల్ప ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఇంకా అనేక రీసోర్స్ పర్సన్స్ ఈరోజు మనకు వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, ఆర్గానిక్ మన జిల్లాలో దాదాపుగా 50,000 ఎకరాల ఆర్గానిక్ పద్ధతిలో మనము కృషి చేస్తున్నాము. ఆ పంటల్ని కొంతమంది వాళ్ళే స్వయంగా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, కొంతమంది బయట అమ్ముతున్నారు. కానీ ఈ ఫార్మల్ మార్కెటింగ్ ఎక్కడైతే ఉందో ఇదిలో ఇంకా చాలా లోపం ఉంది. ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఒక 15-20 సంవత్సరాల నుంచి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎస్టాబ్లిష్డ్ ఛానళ్ళు ఉన్న కొంతమంది రీసోర్స్ పర్సన్స్, ముఖ్యంగా అక్షయకల్ప ఆర్గానిక్ వైట్ రెవల్యూషన్ నుంచి శ్రీ శశికుమార్ గారు, వీళ్ళందరూ వచ్చున్నారు. వీళ్ళ ద్వారా మీకు వాళ్ళు ఎలా చేస్తారు, ఎలాగ మనము ఈ కృషిని కేవలం మన ఇంటికే లేదా కొంతమందికి కాకుండా దాన్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌లా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దానికి ఏ ప్రకారంగా మనము ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అసలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. మెయిన్లీ ఇది ఈరోజు 2 రోజులుగా జరిగే కార్యక్రమం. దీనికి చాలామంది ఉత్సాహంగా దీని గురించి అడుగుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మీడియా మిత్రులు ఈరోజు జిల్లా స్థాయి నుంచి కూడా చాలామంది మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. వాళ్ళలో కూడా చాలా పాజిటివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళకి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. సో ఈ కార్యక్రమంలో రైతులకి కావాల్సిన టెక్నాలజీ గురించి ఈరోజు ఇక్కడ ఫీల్డ్లో చెప్పడం జరుగుతుంది. రేపు విజయవాడలో కన్జ్యూమర్స్కి మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, రైతులు ఎంత కష్టపడి ఆర్గానిక్ పంటల్ని పండించుతున్నారు, పండించిన తర్వాత అది సిటీకి లేదా మీ ఇంటి దగ్గరికి మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి సో ఎన్ని రకాలుగా డైవర్షన్ కూడా జరుగుతున్నాయి. ఆ డైవర్షన్స్ ఏమి జరగకుండా డైరెక్ట్గా మీ దగ్గరికి ఎలా తీసుకురావడానికి ఏమేమి మెకానిజమ్స్ ఉన్నాయి, ఇప్పుడే విజయ డైరీ చైర్పర్సన్ గారు మాట్లాడుతూ చెప్పారు. సో దానికి అగ్రిగేటర్ లాగా, అలాగే ఒక ఛానల్ లాగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయండి అంటే మేము చేస్తాము, మన నెట్వర్క్ ఉందని చెప్పారు. ఇదే ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు కొన్ని ఆల్రెడీ సంస్థలు కూడా బయట చేస్తున్నాయి. బిగ్ బాస్కెట్, ఈ కొంతమంది ఫ్రెష్ ఇవన్నీ చేస్తున్నాయి. వాళ్ళు కూడా దీనికి ముందు వస్తారు. వాళ్ళందరితో రేపు కూడా విజయవాడలో కూడా ఉంటుంది. అక్కడ కూడా రైతు మిత్రులు రావాలి, వచ్చి దీని గురించి తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా మన జిల్లాలో చూసుకుంటే 50,000 ఎకరాల్లో దాదాపుగా 42,000 మంది రైతులు ఆల్రెడీ ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. ఇటు వరి, కూరగాయలు, కాటన్ కూడా పండిస్తున్నారు. కొంతమంది పామాయిల్ వేస్తున్నారు, అలాగే చిల్లీ పండిస్తున్నారు, కాటన్ పండిస్తున్నారు. ఇవన్నీ ఆర్గానిక్ రీతిలో పండిస్తున్నారు. కానీ అది సరిపోవట్లేదు. ఎందుకంటే మీరు చూస్తే మన జిల్లాలో కానీ లేదా ఈ నగర ప్రాంతాల్లో కానీ చూస్తే ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఎంతకైనా ధరలు పెట్టి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఆర్గానిక్ మేళని చెప్పగానే నాకు విశాఖపట్నం నుంచి, బెంగళూరు నుంచి, ఈవెన్ హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి. ఆర్గానిక్ మేము రావచ్చా, ఏం జరుగుతూ ఉంది, అక్కడ రైతులు వస్తారా, ఆర్గానిక్ పంటలు పండిస్తున్న రైతులు వస్తారా, వాళ్ళతో మనం మాట్లాడవచ్చా అని ఇంత ఇంట్రెస్టెడ్గా పబ్లిక్ అయితే దీని గురించి ఆసక్తి చూపుతున్నారు. అంత ఆసక్తి అక్కడ ఉన్నప్పటికీ కూడా మనం పండిస్తున్న ఈ పంటల్ని అక్కడికి చేరువయ్యే దాంట్లో ఎక్కడో ఛానళ్ళు అంటే ఆ బ్రిడ్జ్ లోపం కనిపిస్తూ ఉంది. దాన్ని ఈరోజు మనం చర్చించుకుందాము. ఇక్కడికి వచ్చిన రీసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాని గురించి చెప్తారు మనకు, ఎలా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎలాగా రైతుల్ని చైతన్యవంతం పరిచారు, వాళ్ళు ఎలాగా రైతుల దగ్గర ఉన్న మన ఆర్గానిక్ ఉత్పత్తుల్ని లాభసాటిగా తీసుకెళ్ళి కన్జ్యూమర్స్కి ఇవ్వగలుగుతున్నారు. ఇవన్నీ ఈరోజు మనం చర్చించుకుందాము.
దీని ద్వారా మన దగ్గర ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రైతులకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి, ఈ ఆర్గానిక్ పండించిన రైతులకి ఎంతో ఉపయోగపడాలి. ఇది ముఖ్య ఉద్దేశం మీకు తెలిసే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్‌ని కేవలం రాష్ట్రం, దేశమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రపంచానికి చెప్పి వచ్చారు. మన రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంత ముందంజలో ఉన్నాము, మన రైతులు ఎంత పట్టుదలతో, ఎంత ప్యాషన్‌తో చేస్తున్నారని చెప్పి వచ్చారు. సో, దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమంలో ఇంకా ఎక్కువ మందిని, ఇప్పుడు నా జిల్లాలో ఇప్పటికే చెప్పాము 50,000 ఎకరాల వరకు చేస్తున్నారు. కాకుండా 1,00,000 ఎకరాల వరకు మన జిల్లాలోనే ఆర్గానిక్ పండించాలి. ఆ పండించిన ఆర్గానిక్ పంటనికి లాభసాటిగా మన జిల్లా పక్కన హైదరాబాద్ కావచ్చు, అటు బెంగుళూరు కావచ్చు, అటు విశాఖపట్నం కావచ్చు, ఇక్కడికి ప్రాపర్‌గా మనం పంపించగలగాలి. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ అథెంటిక్ కన్జ్యూమ్ చేయగలుగుతారు. ఈ అథెంటిక్ అనేసరికి ఎలాగ అథెంటిక్ అవుతుంది? ఏదైనా చూపించి ఆర్గానిక్ చెప్పొచ్చు కదా అని చాలామంది ఇప్పుడు బయట అనుకుంటున్నారు. చాలామంది ఆ పేరు వాడుకొని కొంతమంది మోసం కూడా చేస్తున్నారు. దానికి ట్రేసబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది కూడా ఈరోజు మనకొచ్చిన రిసోర్స్ పర్సన్స్ చెప్పబోతున్నారు. ప్రతి రైతు పండించిన పంటని ట్రేసబిలిటీతో ఎక్కడ వెళ్ళినా కూడా ఆ పాకెట్ మీద స్కాన్ చేస్తే ఏ రైతు, ఏ ఊరిలో, ఎప్పుడు పండించారు ఈ పంటని, ఆ రైతుతో మాట్లాడే అవకాశం కూడా ఈ ట్రేసబిలిటీ కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఒక మంచి టెక్నాలజీని మనం అమలు చేసుకొని ఇక్కడ రైతులకి ప్రాఫిట్ అయ్యేలాగా, అలాగే అటు కన్స్యూమర్స్‌కి కూడా వాళ్ళు పెట్టే డబ్బుకి వాళ్ళు కొనుక్కున్న ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళకి హెల్తీగా ఉండేలాగా మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మిల్లెట్సు ఇవన్నీ చాలా డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడో పల్లెటూరులో ఏదో నీళ్లు లేని చోటో అది ఇది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మిల్లెట్ ఫుడ్ లగ్జరీ ఫుడ్ అయింది. మనము రాగి, జొన్నలు, కొర్రలు ఇవన్నీ మనం పండిస్తున్నామో ఇవి లగ్జరీ ఫుడ్‌గా భావిస్తారు. హెల్త్‌కి ఇంకేం అవసరం లేదు. ఇవి తింటే అన్ని రకాలుగా జబ్బులన్నీ తగ్గిపోతాయని బయట తింటున్నారు. కానీ మనం దాన్ని ఆర్గానిక్ పండిస్తే ఇంకా ఎక్కువ ధరలకి అది అమ్మొచ్చు. దానివల్ల చాలా మంచి ప్రాఫిట్ కూడా వస్తుందన్నమాట. సో, ఈ అన్ని అంశాలని ఈరోజు రేపు మనం చర్చించుకుందాము. ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి మనకు చాలామంది రిసోర్స్ పర్సన్స్ వచ్చున్నారు. వాళ్ళ అనుభవాలతో కూడా మనం నేర్చుకుందాము. అలాగే కార్బన్ క్రెడిట్ మనము ఏదైతే అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామో దాని ద్వారా ఈ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ తగ్గిస్తున్నాం మనము. తగ్గిస్తున్నామంటే అది ప్రకృతికి మనం హెల్ప్ చేస్తున్నట్టు. ఆ ప్రకృతిదత్తంగా మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆర్గానిక్ పండిస్తున్న రైతులందరికీ కార్బన్ క్రెడిట్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ఈరోజు వచ్చిన రిసోర్స్ పర్సన్స్ మీతో మాట్లాడి మిమ్మల్ని చైతన్యవంతం చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మా రైతు మిత్రులు ఇన్వాల్వ్ అయ్యి చర్చించాలి. ఇది అయిన తర్వాత, స్పీచ్లు అయిన తర్వాత టెక్నికల్ సెషన్ స్టార్ట్ అవుతాయి. అక్కడ ముఖ్యంగా మీరు ప్రశ్నలు అడగాలి. ఎలా చేస్తున్నారు? ఎలా చేయొచ్చు? దీన్ని చేస్తే నిజంగానే లాభసాటిగా ఉంటుందా? అటువంటి ఈ విషయాల గురించి చర్చించుకొని ఈ యొక్క ఆర్గానిక్ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, దీనికి అడిగిన వెంటనే కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకొచ్చిన మన చైర్పర్సన్ దేవదత్ గారికి, అలాగే దీనికి కృషి చేస్తున్న అధికారులందరికీ, అలాగే ఆర్గానిక్ ఫార్మర్స్ అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే రిక్వెస్ట్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తులు